ఎప్పుడైతే ఈ బ్లాడర్ బ్రెయిన్ సర్క్యూట్ ఏదైతే ఉంటుందో అది కూడా స్లీప్ మోడ్ లోకి వెళ్ళింది అంటే బ్లాడర్ నిండిన తర్వాత పంపించిన సిగ్నల్స్ బ్రెయిన్ రిసీవ్ చేసుకోకపోతే ఆ సిగ్నల్స్ ఎంటీ చేయించడానికి ఇది పంపించదు కనుక వాళ్ళు బ్లడ్ వెట్టింగ్ చేసేస్తారు. బ్లాడరే ఆటోమేటిక్ గా డెసిషన్ తీసేసుకొని ఎంటీ చేసేస్తాం. ఇది రాకుండా ఉండాలి అంటే ఆ సర్క్యూట్ ని మనం యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయటంలో ఒక పార్టే అలారం థెరపీ. 2 hours తర్వాత అలారం పెట్టాం, పిల్లలు లేవట్లేదు అంటే పేరెంట్స్ అయినా మేల్కొని 2 hours తర్వాత లేపించి బాత్రూమ్కి వెళ్ళి పంపించినట్టు ఉంటే ఆ బ్లాడర్ బ్రెయిన్ సర్క్యూట్ అనేది యాక్టివేట్ అయిపోతా ఉంటుంది. సో అట్లా 1 అలారం 2 times అలారం పెట్టుకొని వాళ్ళకి కొంచెం స్ట్రిక్ట్ గా ఒక 15 days 1 month మీరు ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటే ఈ బ్లాడర్ బ్రెయిన్ సర్క్యూట్ యాక్టివేట్ అవుతుంది, మెడిటేషన్ సెంటర్ కూడా పడుకోదు. సో దాంతో వీళ్ళకి దాంట్లో నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ పార్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ బిహైండ్ ద బెడ్ వెట్టింగ్. అదర్ థింగ్స్ ఏం చేయాలి అంటే 2 important things. డిన్నర్ ఎర్లీగా ఇచ్చేసేయాలి, 7 o'clock 8 o'clock డిన్నర్ ఇచ్చేసేయాలి. వాటర్ ఏమైనా తాగితే కూడా ఆ లోపల దాపిచ్చేసేయాలి. ఆఫ్టర్ 8 o'clock డోంట్ గివ్ ఎనీ వాటర్. ఏదైనా దాహం అయితే కొంచెం ఏదో ఒక స్పూన్ లాగా ఇవ్వాలి తప్పితే క్వాంటిటీ ఎక్కువ ఇవ్వకూడదు. అండ్ పడుకోబెట్టే ముందర కంపల్సరీ బ్లాడర్ ని ఎంటీ చేయించాలి. సో ఈ 3 important things మీరు ఫాలో చేసినట్టు ఉంటే బెడ్ వెట్టింగ్ నుంచి డెఫినెట్ గా విముక్తి లభిస్తుంది. నా దగ్గర ఒక చెప్పకూడదు, ఒక 25 years ఫిమేల్ హెస్ కమ్ ఫర్ బెడ్ వెట్టింగ్. షీ ఈస్ నాట్ మ్యారీడ్. వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేయడానికి భయపడతా ఉంటారు. ఎందుకు అంటే సింపుల్ దిస్ బెడ్ వెట్టింగ్ ప్రాబ్లం. ఏమైంది? దే హ్యావ్ నాట్ గివెన్ దిస్ ట్రైనింగ్. సో 7 years నుంచి 15 years ఈస్ ద మాక్సిమం పీరియడ్ అండి. ఆఫ్టర్ 15 years ఈ బెడ్ వెట్టింగ్ ప్రాబ్లం ఉండే వాళ్ళు హార్డ్లీ 1% ఉంటారు. 15 years దాకా ప్రాబ్లం ప్రొలాంగ్ అయింది అంటే ద మేజర్ డిఫెక్ట్, మేజర్ నెగ్లిజెన్సీ ఈస్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఓన్లీ. వాళ్ళని గ్రో అప్ చేసేటప్పుడు మీరు నెగ్లెక్ట్ చేశారు అంటే ఈ బ్లాడర్ బ్రెయిన్ సర్క్యూట్ అనేది ప్రాపర్ గా డెవలప్ కాదు. వాళ్ళు కూడా లేజీ అయిపోతారు, లేజీ బ్లాడర్ తయారవుతుంది, లేజీ పీపుల్ తయారవుతారు. బీ కేర్ఫుల్, టేక్ సమ్ ప్రికాషన్స్. ఈ 3 important. ఇవి తీసుకొని మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అయితే ఈ బెడ్ వెట్టింగ్ నుంచి 100% ఉపశమనం కలుగుతుంది. ఎర్లియస్ట్ పాసిబుల్ రిలీవ్ అయిపోతారు. థ్యాంక్ యూ.